తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఐబొమ్మ రవి అనే అతను చాలా మంది పీపుల్ తను ఈ బెట్టింగ్ యాప్స్ కమ్ముకోవచ్చు. మా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోట్లలో తీయడము, టికెట్ రేట్లు పెంచడము. సినిమా రంగం అనగానే ఇది ఒక పెట్టుబడి పెట్టడం, డబ్బులు రాబట్టడం. 100 కోట్లు ఆర్జించింది ఇన్ని రోజులలో. ఈ రోజు ఇంత, ఈ రోజు ఇంత, ఈ రోజు ఇంత. తిరుపతి హుండీలో ఈ దేశంలో అత్యధిక జీతగాడు ఎవరు? రైతు కష్టించి ఆరుగాలం పంటలు పండిస్తాడు, కానీ తను రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితే ఉంది. ఒక మిలిటరీ జవాన్ ఉంటాడు, అతని జీతం ఎంత ఉంది? సర్వీస్ అంతా కొడితే కూడా ఒక సినిమా హీరో అంత ఉండదు. సో కళా పోషణ, కళారంగము, రామకృష్ణ థియేటరు, ఇటువంటివి మేము వాళ్ళల్లో చూసాం. సినిమా హిట్ కాకపోతే రాజమౌళి గారు ఏదో హనుమాన్ని నన్ను సపోర్ట్ చేయలేదు అంటే దేవుణ్ణి తిట్టే స్థాయికి పోతా ఉన్నారు. అంటే ఆ థియేటర్లో తొక్కిసలాటలో ఒక ఫ్యామిలీ చచ్చిపోతే 25 లక్షలు, 1 కోటి రూపాయలు ఇవ్వడానికి నానా యాతన పడ్డారు. కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ సినీ హీరోస్ అందరూ కూడా పోయి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేది ఏది సేవ. బీదరికం ఏం చేస్తుందంటే అనేక రకమైనటువంటి నేరాల వైపు కూడా మళ్లించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వ వైఫల్యంగానే నేను భావిస్తాను. నమస్తే, వెల్కమ్ టు CEO టీవీ. నేను మీ కృష్ణవేణి. తెలుగు రాష్ట్రాల్ని ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచాన్ని వణికిస్తున్న, ట్రెండ్ అవుతున్న హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఈరోజు ఐబొమ్మ రవి గురించి. సో అసలు ఐబొమ్మ రవి పాపులర్ అయ్యాడా, లేదంటే మనమే అతన్ని పాపులర్ చేశామా అనేది ఇక్కడ మనకి అర్థం కాని డాలర్స్ క్వశ్చన్ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి వస్తే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. సో 7 days రిమాండ్ విధిస్తామని, తర్వాత ఈడీ కూడా ఈ కేసులో మనీ లాండరింగ్ ఇష్యూ ఉంది కాబట్టి ఈడీ మా చేతుల్లోకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా సజ్జనార్కి లెటర్ రాయడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అది కనుక యాక్సెప్ట్ చేస్తే ఈడీ చేతుల్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. అసలు దీని గురించి పూర్తిగా అనలైజ్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో అడ్వకేట్ తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ కేసు గురించి శిక్షలు ఏ విధంగా పడబోతాయి, అంటే పడతాయా ఖచ్చితంగా అనేది క్లారిటీ లేదు కాబట్టి పడబోతాయి అనేదే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన మాట. సో వారితో మాట్లాడి అసలు దీని గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ట్రెండీ టాపిక్ మీద ఎక్కువ సోషల్ మీడియా ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు. సో దానిలో హాట్ టాపిక్, ట్రెండీ టాపిక్ అంటే ఏది సర్చ్ చేసినా కూడా ఐబొమ్మ రవి గురించి ఇప్పుడు. సో పైరసీ అది ఒక పెద్ద భూతంగా చూడాలా? అసలు ఈ పైరసీని ఎందుకు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంటర్టైన్మెంట్ చేశారు, ఎంకరేజ్ చేశారు అనే విషయానికి వచ్చేసరికి మీరేం చెప్తారు? డెఫినెట్గా ఇది ట్రెండింగ్ ఎక్కువ ఎందుకు అవుతుందంటే సినిమా ఫీల్డ్తో ముడిపడి ఉన్నది కాబట్టి. సినీ ఫీల్డ్ అనగానే గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి ప్రజలకు కొంత అట్రాక్టివ్ ఇది ఉంటుంది. అందులో సినీ ఫీల్డ్ ఇప్పుడు మామూలు వెనకట ఏదో సినీ పరిశ్రమ అంటే లక్షల్లో వేలల్లో సినిమాలు కాదు కదా. ఇలా మల్టీ మిలియనీర్స్ హాలీవుడ్ దాకా చేరుకున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది ట్రెండింగ్ సబ్జెక్టే. డబ్బుల పరంగా కూడా చూస్తే ఇటువంటి పైరసీలు చాలా పెద్ద ఎత్తున కోట్లలో లావాదేవీలు జరిగినాయి కాబట్టి ఇది ఇంత పెద్దగా కేసు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇది ఐబొమ్మ రవి అనే అబ్బాయి ఏదైతే BSc కంప్యూటర్ సైన్స్ చదివినాడు, కొంత మేరకు లైఫ్లో ఈ కొన్ని గమ్మత్తులు జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు అనుకోవచ్చు మనం. ఇంటర్ చదివిన పిల్లవాళ్ళు ఎక్కువ హ్యాకింగ్లోకి వెళ్తూ ఉన్నారు, టెక్నాలజీ. తర్వాత ఐబొమ్మ రవి BSc కంప్యూటర్ సైన్సే చేసినారు. ఈ IIT సైబర్ నేరాల వైపు ఎక్కువ పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇది కొంత ఫ్రస్ట్రేషన్ కావచ్చు, లైఫ్లో ఎక్కడో మేము ఓడి గెలవాలనే చదువులో ఓడిపోతూ ఉన్నాం, దీంట్లోనైనా గెలవాలి అని. మీరు చూసినట్టు అయితే ఇప్పుడు అమీర్పేట్ ఇటువంటి RTC క్రాస్ రోడ్ ఇటువంటి దగ్గర మీకు కంప్యూటర్స్ నిజంగా కూడా అనేక మంది యువతకు అన్నం కూడా పెడతా ఉంది. ఇవాళ ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు రావడం కానీ, లేకపోతే ఎడిటింగ్ కోర్సెస్ చేయడం కానీ, వెబ్సైట్ క్రియేషన్ కోర్సెస్ చేయడం కానీ, ఈ ఎక్సెల్ లాంటి చిన్న చిన్న ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ లాంటి ఇటువంటి చేసి కూడా అనేక మంది ఉద్యోగాలను సంపాదిస్తారు. అందుకే టెక్నాలజీ ఎప్పుడు కూడా మంచి చెడు రెండు కాయిన్కి 2 సైడ్లు అన్నట్టుగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే పైరసీ అనేది నిజంగా కూడా చాలా ఖండించదగ్గది. పైరసీ
హ్యాకింగ్ కూడా ఎథికల్ హ్యాకింగ్ అని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. సో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటారు స్టూడెంట్స్, నేర్చుకునేటప్పుడు ఎథికల్ కోర్స్ అనే తల్లిదండ్రులు నేర్పిస్తారు. కానీ తర్వాత పిల్లవాడు దాన్ని ఏ రకంగా యూజ్ చేస్తాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వెర్సీ హ్యాకింగ్, పైరసీ ఇవన్నీ కూడా సమాజానికి కొంత చేటు చేస్తాయి. ఓకే సార్, ఇప్పుడు రవికి ఏ సెక్షన్స్ కింద శిక్ష పడే అవకాశం ఉందంటారు? రవిది సెక్షన్స్ కాపీరైట్ యాక్ట్ 65, 65A, B అవి అట్రాక్ట్ అవుతాయి. ఐటీ వాళ్ళు ఏం పెట్టినారో తెలియదు కానీ ఐటీ సెక్షన్స్ 66 ఈ మధ్య కాలంలో 66F ఇవన్నీ కూడా చాలా ఫెమిలియర్ సెక్షన్స్ అయినాయి. కాపీరైట్ ఐటీ యాక్ట్తో పాటు క్రిమినల్ మనకు గతంలో ఐపీసీ 420, 406, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది మనకు. ఇది 420 బదులు 316 సెక్షన్ బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత అనే చట్టం. తర్వాత ఈ క్రిమినల్ కాన్స్పిరసీకి మనకు 316తో పాటు 303, 304 ఇవన్నీ కూడా సెక్షన్స్ అలాట్ అవుతుంది. మళ్ళీ అంటే ఈ సెక్షన్స్ ప్రకారం ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఇవన్నీ కూడా ఎంత పెద్ద సెక్షన్స్ పెట్టినా నేను అనుకుంటాను 7 years లోపే శిక్ష పడేటటువంటి నేరాలు. అండ్ బెయిల్ కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే 10 years అండ్ అబౌవ్ రిగరస్ పనిష్మెంట్ ఉంటే కనుక 7 years అబౌవ్, తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేకపోతే డెత్ పెనాల్టీస్ ఇటువంటివి ఉన్నప్పుడు ఏంటంటే కొంత బెయిల్ రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ నేను అనుకుంటా వీటిల్లో వచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. బట్ ప్రాపర్ రిప్రజెంటేషన్, మరి ఇతను ఏ రకంగా చేసినాడు, నేను వింటా ఉన్నాను అనేక విషయాలు. ఇతను ఫారెన్ సిటిజన్ అని, ఇక్కడ సిటిజన్షిప్ కూడా లేదు ఇప్పుడు. సర్వర్స్ అన్ని కరేబియన్ కంట్రీస్ సంబంధించి సిటిజన్షిప్. నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది, ఇంత చిన్న ఈ పిల్లవాడు ఈ ఏజ్లో తను ఎంత ఎక్స్ప్లోర్ చేయాలో అంత ఎక్స్ప్లోర్ చేసినాడు, కానీ చెడు వైపు చేసినాడు. రెండవది ఏంటంటే తను అన్నీ కూడా విదేశాలలో ఉన్నాయని వింటా ఉన్నాను. బ్యాంక్ అకౌంట్స్ కూడా అన్ని విదేశాలలో ఉన్నాయి. సో ఇటువంటివి జరిగినప్పుడు కొంత మరి అఫెన్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఇండియా వరకు ఉన్న వాటి మీదనే వీళ్ళు చేయగలుగుతారు తప్ప మరి విదేశాలలో ఉన్నప్పుడు అక్కడ చట్టాలు ఇక్కడ చట్టాలు క్రోడీకరించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కేసు డీల్ చేసేసరికి చాలా టైం పట్టొచ్చు. డెఫినెట్గా టైం. మామూలుగానే మన ఇండియన్ కోర్ట్స్లో కోర్టు కచేరీ అంటే చెప్పులు అరిగిపోతాయి అనేది మన తాతలు పెద్దలు చెప్తా ఉంటారు కదా. ఏదైనా ఉండొచ్చు కానీ కోర్టుకు పోవద్దు అని అంటూ ఉంటారు. టైం బౌండ్ ఉంటుంది చట్టాలలో, కానీ ఎక్కడ కూడా టైం బౌండ్ డిస్పోజల్ అయితే ఉండదు. సో అది జడ్జిల యొక్క లేమి కావచ్చు, అంటే రిక్రూట్మెంట్ తక్కువ ఉండడం కావచ్చు, ఫెసిలిటేషన్స్ కావచ్చు, లాయర్లు వివిధ కారణాలతో డ్రాగ్ చేయడం కావచ్చు. నన్ను మా గురువు గారు అంటుండేది, ఎంఏ ఏం చదివినవరా అంటే, సార్ ఇట్లా బీఎస్సీ తర్వాత ఎంఏ ఇవన్నీ చదివానంటే, ఎంఏ అంటే ఏంటి అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని నేనంటే కాదు అది ఎంఏ అంటే మాస్టర్ ఇన్ అడ్జస్ట్మెంట్స్ కావాలరా లాయర్ అంటే అని. ఓకే. సో అంటే కోర్టుని వాయిదాలు ఎంత తీసుకోగలుగుతా అంత అన్నట్టు కేసు నూరు గారిపోతుంది, ఎవిడెన్సెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు చనిపోతా ఉంటారు. టైం ల్యాబ్స్ బట్టి కొంత అనేక అవుతా ఉంటాయి. ఈవెన్ కేసు పెట్టినోడు కూడా చనిపోవచ్చు కదా. అసలు ఆ పద్ధతి మంచిదేనా? మంచిది ఎప్పుడు కాదు కదా. ఇప్పుడు డిలే జస్టిస్, డినైడ్ జస్టిస్. చట్టాలు ఎప్పుడు కూడా ప్రజలకి ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలి కదా. నేను ఒకటి చూస్తూ ఉంటాను, మొన్న హైకోర్టులో నిలబడ్డప్పుడు ఒక కేసు, అతను రిటైర్మెంట్ ఇంకా 6 నెలలే ఉంది, అతని సర్వీస్ కేసు మాత్రం ఇంకా నడుస్తుంది. అంటే రిటైర్మెంట్ అయిపోయినాక కేసు మళ్ళా రెస్టోర్ ఉద్యోగం చేయగలుగుతాడు అతను. సో ఉన్నప్పుడే ఉంటే బాగుంటుంది కదా. ఆ రకంగా అనేక కేసెస్ కూడా. సో తొందరగా అవుతేనే ఇది ఉంటుంది. ఎప్పుడు కూడా డిలే జస్టిస్ ఆల్వేస్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. ఇప్పుడు యాక్చువల్లీ ఐబొమ్మ రవి అనే అతను చాలా మందికి, అంటే కామనర్స్కి, మాస్ పీపుల్కి ఒక హీరో అయిపోయాడు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఈ ప్రాజెక్ట్స్, సినిమా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోట్లలో తీయడము, టికెట్ రేట్లు పెంచడము. సో ఒక ఫ్యామిలీ చూడాలి అంటే వేలు పెట్టలేక చక్కగా ఇంట్లో కూర్చొని ఐబొమ్మ ఓపెన్ చేస్తే కొత్త సినిమా చూసేయచ్చు అన్న ఇదిలో చాలా మంది పీపుల్ అతనికి కనెక్ట్ అయిపోయి అతను ఒక హీరో అయిపోయాడు. సో ఇక 100% రైట్. ఇక్కడ మనం కూడా అతన్ని ఎంకరేజ్ చేసి, పైరసీని ఎంకరేజ్ చేసి మనం కూడా తప్పు చేస్తున్నామని అనుకోవాలా, లేదంటే దీన్ని సమర్థించాలా? నేను ప్రజల్ని ఎప్పుడు తప్పు పట్టను. ఎందుకంటే యాజ్ ఎ పొలిటికల్ లీడర్గా కూడా ప్రజలు చైతన్యమై ఉంటారు, ఇన్నోసెన్సీ కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. ఎక్కడైతే ప్రభుత్వాలు విద్యను అందించవో, విద్యా వైద్యం అనేది లేని దగ్గర బీదరికం ఏం చేస్తుందంటే
అనేక రకమైనటువంటి నేరాల వైపు కూడా మళ్లించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వ వైఫల్యంగానే నేను భావిస్తాను. నాయకుల వైఫల్యంగా, అధికారుల వైఫల్యంగా, లేకపోతే డబ్బున్నటువంటి ఇటువంటి పెట్టుబడిదారులు వాళ్ళు చేసేటటువంటి కొన్ని కమర్షియల్ యాటిట్యూడ్స్ వల్ల కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. సో నేను అంటున్నది ఏంటంటే కృష్ణవేణి గారు, ఇక్కడ మనం 2 తీర్లు ఈ కేసుని మనం అన్వయించాలి. ఇప్పుడు మీరు ఆకలి వేసి ఆకలితో బాధతో కొట్టుమిట్టాడుతుంటారు ప్రజలు, అంటే చాలా నిరుపేద రకమైనటువంటి అల్లకల్లోల పరిస్థితులు ఉంటాయి. అదే స్టార్వేషన్ ఉంటుంది అనుకుందాం. డ్యూ టు స్టార్వేషన్ ఏమవుతుంది, నీ చేతిలో బ్రెడ్ ఉంటే కూడా లాక్కెళ్ళి తినేటటువంటి సోమాలియా లాంటి డేస్ చూసినాం. అనేక ఆఫ్రికన్ కంట్రీస్లో బీదరికం ఏం చేసింది, లూటీలు చేసినారు షాపులలో. ఇప్పుడు ఒకసారి నీకు షార్టేజ్ వస్తుంది, రేపు బియ్యమే దొరకాయి అనుకున్నప్పుడు ఏ షాపులో పడితే ఆ షాపులో దోపిడీ చేసేటటువంటి అవకాశం ప్రజల్లో ఉంటుంది. మరి అది తప్ప ఒప్ప అంటే ఎప్పుడు కూడా ఆ బ్యాలెన్సెస్ అనేది, ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రభుత్వాలు కానీ సొసైటీలో ఉన్నటువంటి ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో ఆ పవర్ ఈ నీడీ పీపుల్ని, బీదరికాన్ని మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఇంకోటి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మంచి కాలనీ ఉంటుంది, పక్కనే 2-3 గుడిసెలు ఉంటాయి. ఆ పిల్లవాడు నేను చదివిస్తానంటే విద్య అందుబాటులో లేకపోతే, ఆ పిల్లల్ని ప్రాపర్గా పెంచకపోతే, వాడు అదే ఇళ్లలో వీళ్ళ ఇళ్లలో రోజు చూసి ఆ గుడిసెల్ని మాకేందులే అని వెళ్ళిపోతూ ఉంటే, వారిని ఎవరిని పట్టించుకోకపోతే రేపు వాడే క్రిమినల్ అయిపోయి ఇదే ఇళ్లలో దోపిడీ చేస్తాడు కదా. సో అందుకని నేనేమంటానంటే సొసైటీలో ఎప్పుడైతే ఈ హార్మోని, ఈ బ్యాలెన్స్, ఈక్వాలిటీ ఏదైతే ఉండదో, ఈక్వాలిటీ బిఫోర్ లా కావచ్చు, లేదా ప్రభుత్వం యొక్క సంపద కానీ, లేదా నేచర్ ఇచ్చినటువంటి ఇప్పుడు గాలి, నీరు, ఇటువంటి పంచభూతాలు ఉన్నాయి. కొంతమందికి కొంతమందికి ఒకలా ఇస్తే బ్రతకగలుగుతారు. సో అన్నీ ఆ రకంగా ఉండాలి అనేది ఒక పెద్ద కాన్సెప్ట్, అది సెంటిమెంటల్ ఇష్యూ. ఈ కేసు విషయంలో మనము 2 కోణాలలో మనం చెక్ చేసుకోవచ్చు. ఒకటి, సినీ ఫీల్డ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇది. నేను ఎందుకు అంటున్నానంటే ఇది ఆర్ట్ లాగా చూడట్లేదు. సినిమా అంటే ఏంటండి, ఆర్టే కదా. సో ఇంత ఆర్భాటమైనటువంటి మూవీలు ఈ రోజు 2025లో మనం చూస్తా ఉన్నాం. మరి గతంలో మనం చిన్ననాడు మెసేజ్ అనేది ఉండదు. మనం చిన్ననాడు ఏం చూసాం, ఈ సినిమా ఫీల్డ్ రానప్పుడు ఏం చూసాం, బిఫోర్ ఎన్టీ రామారావు ఎరా, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, వాళ్ళకంటే ముందు మనం ఏం చూసాం సినిమాలు, పని ఒత్తిడిలో ఒక రిలాక్సేషన్ కి కొంత మెసేజ్. అప్పుడు ఏం చూసారు, గ్రామాలలో సినిమా థియేటర్లు లేనప్పుడు గంగిరెద్దుల ఆట, ఆ విన్యాసం చూసి మానసిక వికాసం, ఎంత చక్కగా ఆడుతుందండి. అయ్యవారికి నమస్తే అంటే నమస్తే పెడుతుంది, తను ఆడమంటే ఆడుతుంది. బుడిబుక్కల వాళ్ళు, బొమ్మరి ఆటలు. రెండోది చావుల దగ్గర, మీరు హరికథ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. ఒక గ్రామంలో ఒకరు చనిపోతే ఆ గ్రామం అంతా కొంత శోక సముద్రంలో ఉన్నప్పుడు, ఆ నైట్ నెక్స్ట్ డే క్రిమేషన్ కావాలనుకున్నప్పుడు ఈ ఒగ్గు కథ, ఈ బుర్ర కథ ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు చక్కగా. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఆ జీవిత కథను, ఆ భగవంతుడిది, ఆ తర్వాత ఆ రకంగా మనం చెప్తుంటే వీళ్ళు నైట్ అంతా నైట్ అవుట్ చేసేవాళ్ళు, బాధను కొంత మర్చిపోయేవాళ్ళు, ఉపశమనం ఇచ్చేది. దానికి ఏమి ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి పంట పడినప్పుడు వడ్లు ఇచ్చేవాళ్ళు, అంతే. వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చేది కాదు, తను తృప్తి పడేవారు. ఒగ్గు కథ చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా. నేను ఈ ప్రజల్ని, గ్రామస్తుల్ని శోక సముద్రం నుంచి బయటపడేసిన, నా ఆర్ట్ ఎంత చక్కగా ఉంది అని తను రంజింపజేసేవాడు. సో ఇప్పుడు ఉన్నదా ఆ కళ, పోషణ అవన్నీ ఉన్నాయి. గతంలో ఎన్టీ రామారావు ఎరా వరకు కొంత కనిపించింది మనకు, నాగేశ్వరరావు వీళ్ళ వరకు కూడా కొంత సినిమా అంటే ఓకే, ఒక డబ్బుల కోసమే కాదు, మన ఆర్ట్ని ఎంత వీలైతే అంత, కాంతారావు వీళ్ళ డైలాగ్, ఎస్వి రంగారావు వాళ్ళ డైలాగు, ఆ పోషణ అదంతా కూడా ఉండేది. ఇప్పుడు సినిమాలంతా కాస్మెటిక్ టచ్ అయిపోయిందండి. డిజిటలైజేషన్, గ్రాఫిక్స్, ఇదంతా ఆర్టిఫిషియల్ సినిమా. ఇప్పుడు ఆర్ట్కు విలువ ఎక్కడ లేదు. నేను ఎంత నా కళ ని ప్రదర్శిస్తున్నా అని హీరోలు అనుకుంటున్నారా? అనుకోవట్లేదు. కోట్ల రూపాయలు తీసుకోవడం, విదేశాలలో సినిమా అనడం, విహారయాత్రలు అనడం. ఈరోజు సినిమా హీరోలు అందరూ ఎక్కడ ఉంటున్నారంటే సమ్మర్ రాగానే ఈ దేశంలో ఉంటాం, చలికాలం వస్తే ఇక్కడ ఉంటాం అన్నట్టు తయారైపోయింది. అంటే లైఫ్ కూడా లగ్జరీ. దుబాయ్లో విల్లాలు ఒక దగ్గర నేను చూసాను, సీషోర్ దగ్గర. ఏం విల్లాలు అండి అవి, 99 years లీజే. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి? ఈ కార్లు, ఆ కార్లతో పిల్లలు యాక్సిడెంట్ చేసుకొని చనిపోవడం మనం చూస్తా ఉన్నాం. ఒక్కొక్క హీరో దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర 300 కోట్లు పెట్టి సినిమా తీసి నీకు టికెట్ రేట్లు వాళ్ళే, రాజకీయ రంగంలో వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్డ్, మళ్ళీ సినీ రంగంలో వాళ్ళే పెద్ద హీరోలు, ప్రొడ్యూసర్లు. ఏమవుతుంది, వాళ్ళు బదులుకొని రేట్లు పెంచేయడం. అసలు పైరసీ మహాభూతం పుట్టడానికి రూట్ కాజ్ అదండి.
రూట్ కాజ్ అనే ఇక్కడే దానిలో ఉంది. నిజం ఉందా? అంతే కదా, ఇప్పుడు మీకు 500-600 రూపాయలు టికెట్ పెట్టి కొనాలి, దాంట్లోకి వెళ్తే మళ్ళీ కమర్షియల్ పాప్కార్న్ కొంటే 500 టికెట్, 600 ఏమో పాప్కార్న్. ఎస్, చూడండి ఏ రకంగా ఉంది. పిల్లలు ఏడుస్తారు కదా పాప్కార్న్ చూడంగానే. మరి ఒక మిడిల్ క్లాస్ నలుగురు, 2 పిల్లలు, 2 తల్లిదండ్రులు, న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఇప్పుడు అన్ని. అవును. సో ఉన్న వాళ్ళు సినిమాకి వెళ్ళాలంటే ఇంట్లో ఇంకా తల్లో నాయనో ఉంటే ఇంకా అది ఒక 6 అనుకోండి. మీరు 500 రూపాయలు పెడితే 2-3 వేల రూపాయలు సినిమాకి పెడితే మళ్ళీ పాప్కార్న్, కాఫీలు 250-350 పెట్టి కాఫీలు తాగితే నీకు 5,000 రూపాయలు ఒక్క సినిమాకి అవుతే వాడు తలసరి ఆదాయం నెలకి 15,000 రూపాయల జీతగాడు 20,000. ఇవాళ అవుట్ సోర్సింగ్ 20,000కు మించి లేవు కదా ప్రభుత్వం ఇస్తున్న జీతాలే. మరి వీళ్ళందరూ కూడా సినిమా చూడడానికి పోయినప్పుడు ఒక్క సినిమా చూస్తే వాడు ఆ నెల అవుట్. ఈ మధ్య అసలు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పరిస్థితులు పోయినాయి. మరి అప్పుడు గత్యంతరం లేక ప్రజలు ఏమైతుందంటే ఈ పైరసీ సినిమాలు ఫ్రీగా వెబ్సైట్లలో వచ్చేసరికల్లా దీనికి ఆదరణ పెరుగుతుంది. నేను విన్నాను ఇదే ఐబొమ్మ రవి దాంట్లో కొన్ని లక్షల మంది అట. అసలు ఇప్పటికే 21,000 సినిమాలు ఏవో ఉన్నాయని వింటా ఉన్నాను. యాక్చువల్లీ మిర్రర్ ఛానల్స్ కూడా ఉన్నాయి, మిర్రర్ ఛానల్ వెబ్సైట్స్ ఉన్నాయట. అండ్ లక్షల కోట్లు ఆదాయం ఉంది. తను సర్వర్స్ కొనే స్థాయికి వచ్చినాడట. ఇవన్నీ స్టోరేజ్ చేయాలంటే మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో సర్వర్స్ కొనాలి. సో మరి ఆ డాటా స్టోరేజ్ సెంటర్లు చాలా కాస్ట్లీ ఇప్పుడు ఉంటాయి. ఒకవేళ అంటే సినీ ప్రముఖులు అనుకుంటున్నట్టు అతనికి శిక్ష పడాలి అంటే, కఠినమైన శిక్ష పడాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి ఆధారాలు ఉండాలంటారు? ఇప్పుడు ఆధారాలు అనేది చట్టం తన పని చేసుకోపోతుంది. దాంట్లో మళ్ళీ టెక్నికల్ ఫ్లాస్ ఉంటాయి, దాంట్లో ఇవన్నీ ఉంటాయి. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఎథికల్, నైతికమా అంటే కాదు, కానీ దాని రూట్ కాజ్ ఎక్కడుంది అనేది వీళ్ళు కూడా ఆలోచన చేయాలి. రెండోది ఏంటంటే రవి చేసింది కరెక్టా తప్పా అంటే తప్పే. యువత అటువంటి పెడదారిన పట్టకూడదు, కానీ దాని ప్రజల ఆదరణ చూసేసరికల్లా నాకేం కాదు అనే ఫీల్, ప్రజల యొక్క సపోర్ట్ దొరికేసరికల్లా అతను కూడా విజృంభించిపోయినాడు. సో ప్రజలు ఆ రకంగా అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అనేది మనం చర్చిస్తున్నాం. నిజంగా ప్రజలు కూడా ఇటువంటి పైరసీవి చూడొద్దు, ఎందుకంటే కొంతమంది అందరూ ఒకేలా ఉండరు. కొంతమంది ప్లాట్లమ్మో ఇండ్లమ్మో వాళ్ళు ఆర్ట్ మీద ఒక ఫ్యాన్సీతోనో లేకపోతే వాళ్ళ ఇష్టంతోనో తీస్తారు సినిమాలు. తీసినప్పుడు వాటిని మనం ఈ రకంగా పైరసీ చూస్తే ఎంత ఇబ్బంది వస్తుంది. అండ్ ఇక్కడ ఈ మధ్య కాలంలో బలగం సినిమా ఎంత చక్కగా తీసినారు వాళ్ళు, ఎంత హిట్ అయింది. చిన్న సినిమా అయినా హిట్ అయింది. ఒక సినిమా హిట్ కాకపోతే రాజమౌళి గారు ఏదో హనుమాన్ని నన్ను సపోర్ట్ చేయలేదు అంటే దేవుణ్ణి తిట్టే స్థాయికి పోతా ఉన్నారు. అంటే అది ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. అటువంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్న డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి అటువంటి మాటలు తగదు. ఆ సెంటిమెంట్స్ సినిమాలు పాస్ అవుతాయి, హిట్ అవుతాయి, ఫెయిల్ అవుతాయి. కానీ ఈ మధ్యలో ఇంకొకటి ఏం చేస్తూ ఉన్నారంటే తీసిన రోజే సినిమా పాస్ కావాలనడం. గతంలో నేను చూసింది ఏంటంటే అభిమానుల కోసం 1-2 షోస్ ఫస్ట్ రిలీజ్ అభిమానుల మధ్యన వదిలేవాళ్ళు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండేది నా సినిమా పాస్ అవుతుందని. కానీ ఈ మధ్యన అభిమానుల దగ్గరనే లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ ప్రీమియర్ షోలనే డబ్బులన్నీ వచ్చేయాలనే విధంగా వాళ్ళు ఈ మధ్యన. ఇంకోటి మీడియాలో మనకు ఏమొస్తుందంటే ఇన్ని వందల కోట్లు ఆర్జించింది ఇన్ని రోజులలో, ఈ రోజు ఇంత, ఈ రోజు ఇంత, ఈ రోజు ఇంత, తిరుపతి హుండీలో ఎట్లయితే వస్తుందో స్టోరీ అట్లా వేయడం మూలన కూడా దీంట్లో కొంత మేరకు ఇటువంటి సామాజిక అనైతిక రుగ్మతలన్నీ వస్తూ ఉన్నాయి. సో నేనేమంటా, ఇక్కడ ఇంకొక టాక్ ఒకటి వినిపిస్తుంది. పైరసీని మనం కనుక చూస్తే మన డేటా అంతా కూడా సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మరి పోతుంది కదండి. ఇప్పుడు ఇతను చేసింది రవి గారు సినిమానే చూపించడం కాదు, ఆ సినిమా ఓటీటీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఓటీపీ కానీ ఏమైనా కోడ్స్ ఉంటాయి, లేకపోతే వాడు యూజర్ నేమ్ అడుగుతాడు, లేకపోతే కొన్ని పాస్వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఆ సినిమా చూసే వాళ్ళ ఇప్పుడు ఎన్నో కోట్ల మంది చూస్తున్నారట ఇది. సో వీళ్ళందరి యొక్క ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో బ్యాక్ ఎండ్లో వీడి డాటా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ డాటాని తను ఈ బెట్టింగ్ యాప్స్ అమ్ముకోవచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు నీకు డిజిటల్ అరెస్ట్ అని వస్తూ ఉంది ఈ మధ్య కాలంలో, లేదా బ్యాంక్ అకౌంట్స్ ఏదన్నా ఈమెయిల్ ఇటువంటి హ్యాకింగ్ ద్వారా వాడి అంతా తీసుకొని బ్యాంకులలో నుండి డబ్బులు ఎగిరిపోవడం, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇది నేచర్ ఉంటుంది. కానీ ఎకనామికల్ అఫెన్స్ అంటే నేరుగా ఒక మనిషిని పొడిచి చంపడమో కొట్టడమో ఉండదు, కానీ ఇది ఇండైరెక్ట్గా ఉంటుంది. అయితే రెండోది నేను ఏమంటానంటే అటువంటి డాటా అయినప్పుడు కొంతమంది ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా కూడా ఉంటాయి. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు, అంటే ఒక సైడ్ మనం మాట్లాడినట్టు అయితే
రైతు కష్టించి ఆరుగాలం పంటలు పండిస్తాడు, కానీ తను రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితే ఉంది. ఒక మిలిటరీ జవాన్ ఉంటాడు, వాడు ఎన్నేళ్ళు సర్వీస్ అంతా కష్టపడ్డా మిలిటరీ దేశం కోసం భద్రత కోసం మనందరినీ సుభిక్షంగా ఏమంటారు దాని రక్షణ కల్పిస్తున్నప్పుడు అతని జీతం ఎంత ఉంది? సర్వీస్ అంతా కొడితే కూడా ఒక సినిమా హీరో అంత ఉండదు. మరి అసలు నేనేమంటానంటే, నేను చదువుకున్నప్పుడు నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ కూడా, ఈ దేశంలో అత్యధిక జీతగాడు ఎవరు? మీరు చెప్పండి, అత్యధిక జీతగాడు ఎవరు? కష్టమే ఒకళ్ళని చెప్పడం. అంటే అనొచ్చు కదా, మీరు ప్రైమ్ మినిస్టర్ అంటారు, ముఖ్యమంత్రి అంటారు, లేకపోతే ఇంకోరు అంటారు కదా. అంటే అంతకు మించి కుబేర్లు ఉన్నారు కదా బిజినెస్ పీపుల్. అత్యధిక జీతం అఫీషియల్ గా తీసుకునేది ఇండియన్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి గారి యొక్క జీతం, ప్రథమ పౌరుడి యొక్క జీతభత్యాలు అత్యధికం. అది ఒక వెనకట మనం చదువుకున్నప్పుడు ఓహో ఇట్లా ఉంటుందా అని అనుకున్నాం. దాన్ని మించిపోయింది ఈరోజు. ఎక్కడ రాష్ట్రపతులు 10 రాష్ట్రపతుల జీతాలు వీళ్ళు చాలా మందికి వచ్చేస్తుంది. సో అంటే మనం చదువుకున్న చదువులకు బిలియనియర్ వీళ్ళు అని చెప్పేసి న్యూస్ లో వచ్చేసరికి రాష్ట్రపతి జీతం ఎంత అనేది రెండోది కూడా ఉంటుందండి. మీరు మీ ఇంటర్వ్యూలో నేను కొంత సెన్సిటైజేషన్ కూడా సామాజికంగా జరుగుతున్నటువంటి రుగ్మతలను బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటా. మరి మీ క్వశ్చనీరింగ్ ఆ రకంగా ఉంటుందేమో తెలియదు, కానీ నేనేమంటానంటే అసలు ఈ సినీ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఈ పాలిటిక్స్ అనేది లాస్ట్ రిజార్ట్ ఫర్ స్కౌండ్రల్స్ లాగా మారిపోయింది. అంటే ప్రొఫెషనల్గా ఎవరు గ్రేట్ అయినా 100 కోట్లు ఆర్జించగానే ఒక ప్రైవేటు కార్పొరేట్ విద్య చేసేవాడు ఇందులోకి వస్తున్నాడు, మంత్రి అవుతున్నాడు. ఒక ప్రైవేటు వైద్యం చేసేవాడు పేద ప్రజల్ని పీడించి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు రాగానే 100 కోట్లు పెట్టి మళ్ళీ పాలిటిక్స్కే వస్తా ఉన్నాడు. సినీ రంగంలో దిగ్గజాలు ఉండి కూడా వాళ్ళు మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తున్నారు, మంత్రులు అవుతున్నారు, మళ్ళీ సినీ పరిశ్రమకి రాయితీలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఏమంటున్నామంటే అసలు ఎవరైతే ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెంచాలో, విద్య, వైద్యం, ఇటువంటి కళా పోషణ, కళారంగం, ఇటువంటివన్నీ కూడా ఎంత చక్కటి డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళు మాత్రమే దానికి హెడ్స్గా మారాలి. హెడ్స్ ఇన్ ద సెన్స్ మంత్రులు కావచ్చు, ఇటువంటి పొలిటికల్ ఫీల్డ్, ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ కావచ్చు. సో అందుకని ఇవన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర ప్రజలు కూడా ఆలోచన చెయ్యాలి. అయితే ఇక్కడ సామాన్యుల నుంచి ఎదురవుతున్న మరో ప్రశ్న ఏంటంటే, దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టకుండా ఎందుకు ఇలాంటి వాళ్ళ మీద, అంటే ఐబొమ్మ రవి మీద ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం అనేది ప్రభుత్వం సినీ ప్రముఖులకి ఇస్తున్న వాల్యూ, అంటే వాళ్ళకి వాల్యూ ఎక్కువ, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గర హైప్ అనేది ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది అన్న దానిలో వాదనలో నిజమెంత? డెఫినెట్గా మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. బాలీవుడ్ నుండే కదా దావూద్ ఇబ్రాహిం ఆ మధ్యన టీ సిరీస్ వాళ్ళని చంపడాలు ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇవన్నీ కూడా సినిమా ఫీల్డ్ నుండే కొంత మేరకు ఇటువంటి డాన్లు ఉద్భవించడం, సినిమాలో డాన్లు, తర్వాత బయట కూడా డాన్లుగా మారేటటువంటి పరిస్థితి కూడా చాలా చూస్తూ ఉన్నాం. నేను అందుకే అంటా ఉన్నాను, ఇటువంటి ఒక ఆర్ట్ని ఆర్ట్గా ఎక్కడైతే తప్పిపోయిందో, గాడి తప్పిపోయిందో, ఈ సినిమా రంగం అనగానే ఇది ఒక పెట్టుబడి పెట్టడం, డబ్బులు రాబట్టడం, కమర్షియలైజేషన్ అయిందో అక్కడ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. సో కాబట్టి దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వాలు, నేను ఇంకొకటి చెప్తాను, ఇంతకుముందు ఆంధ్రాలో వరదలు వస్తే లేదా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ సినీ హీరోస్ అందరూ కూడా పోయి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేది ఏది సేవ. ఈ రోజుల్లో చూస్తున్నాము మనం, ఎక్కడన్నా వెళ్ళిరా తన ఓన్ సినిమా చూసి ఆ థియేటర్లో తొక్కిసలాటలో ఒక ఫ్యామిలీ చచ్చిపోతే 25 లక్షలు, 1 కోటి రూపాయలు ఇవ్వడానికి నానా యాతన పడ్డారు. అప్పుడు ఏం చేసిందండి ఈ సినిమా రంగం? నేను అడుగుతున్నా, నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు 300 కోట్ల రూపాయల సినిమా పెట్టి దానికి 600 కోట్ల లాభం రావాలి అని అనుకుంటావు. అంటే ఒకేసారి 300 కోట్లు పెడితే ఇంకో 300 కోట్లు లాభం రావాలి. ఓ 10 కోట్లు కాదు, 5 కోట్లు కాదు, అట్లా అనుకుని ఉంటే ఇట్లా జరగదు. కానీ ఆ ఫ్యామిలీ, చనిపోయిన ఫ్యామిలీకి ఇదే సినీ పరిశ్రమ మనిషి లక్ష వేసుకున్నా ఇవాళ 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా. 1 కోటి రూపాయలకు ఎంత చర్చలు జరిగినాయి మనకు ఆ రోజు. అంటే ఎక్కడ సినీ రంగంలో మీ ఉన్నవాళ్ళు ఎంత స్వార్థ చింతనతో, ఒక కుంచిత మైండ్తో, గతంలో యాక్టర్స్ ఇలా లేరండి. నేను ఎన్టీ రామారావు అభిమాని, కానీ గతంలో ఈ రకంగా లేరు. కొంత ఎన్టీ రామారావు ముందు నేను చూశాను, ఒక ఫియట్ కార్ వేసుకొని వెళ్ళాలంటే మంత్రులు భయపడేవాళ్ళు, అంటే కరప్షన్ ఛార్జెస్ పడతాయేమో అని. సో కళా పోషణ, కళారంగము,
రామకృష్ణ థియేటరు, ఇటువంటివి మేము వాళ్ళల్లో చూసాం. మ్మ్. ఇప్పుడు ఏ కళా పోషణ ఉంది, ఎక్కడ అటువంటి ఆర్ట్ ఉన్నది అనేది లేదు. తన వారసత్వంగా తన పిల్లలు రావాలి అంతే. వాళ్ళ దగ్గర అంతే. నటనా కౌశల్యం లేకపోయినా అవును. డబ్బులు పుష్కలంగా ఉంటే చాలు హీరో అయిపోతాడు. ఎస్. ఏది ఇంతకుముందు రావాలంటే ఇప్పుడు మీ మీడియాలో కూడా యాంకరింగ్ చేయాలంటే భాష బాగుందా, అందం ఉందా, అంతే. ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు సినిమా హీరోలకు అక్కర్లేదు. ఆయన కొడుక, ఆయన కూతురా, అంతే. ఇమీడియట్ గా రావచ్చు వాళ్ళకి, వారసత్వం. ఏది అక్కర్లేదు. సో ఇట్లా జరుగుతూ ఉంది.